చెపాక్ వేదికగా బెంగళూరు చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై కంచుకోటని బద్దలు కొట్టి బెంగళూరు జట్టు ఏకంగా 50 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసి డామినేటింగ్ ప్రదర్శనతో సత్తా చాటింది. ఈరోజు గెలుపంటే ఇలాంటి గెలుపు కూడా కాదు. ఏకంగా 50 పరుగుల తేడాతో గెలిచి సొంత అభిమానుల మధ్య చెన్నైకి గట్టి షాక్ ఇచ్చింది. 17 ఏళ్లుగా చెన్నైపై చెపాక్లో విజయం కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ అభిమానుల నిరీక్షణకి ఎట్టకేలకు తెరపడింది. అలా రజత్ పాటీదార్ కెప్టెన్సీలో బెంగళూరు జట్టు ఈ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. చెప్పాలంటే ఈరోజు అన్ని విభాగాల్లోనూ బెంగళూరు జట్టు కేక పుట్టించగా చెన్నై జట్టు మాత్రం సొంత గడ్డపై దారుణంగా విఫలమైంది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో కూడా ఆశించిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. చెన్నై ఈ విషయాలను త్వరగా సరిదిద్దుకోవాలి. లేదంటే ఈ రోజు నెట్ రన్ రేట్లో జరిగిన డ్యామేజ్ ని సరిచేసుకోవడం కష్టమవుతుంది. ఇక ఈ సూపర్ విజయంపై బెంగళూరు కెప్టెన్ పాటీదార్ మాట్లాడుతూ ఏమన్నాడంటే 6155 రోజుల తర్వాత మేము ఈ వేదికపై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం మా అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఆ కళ ఈ రోజు నా కెప్టెన్సీలో నెరవేరినందుకు చాలా గర్వంగా ఉంది. మా జట్టు మొత్తం సమిష్టిగా ఆడి ఈ విజయంలో ఎవరి పాత్ర వారు పోషించారు. మేము 196 పరుగుల లక్ష్యాన్ని వారి ముందు ఉంచినప్పుడే మాకు చాలా నమ్మకం కలిగింది. దేన్ని డిఫెండ్ చేయగలం అని. మా బౌలర్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. ఈ విజయానికి ముఖ్యంగా మా బౌలర్లకి క్రెడిట్ ఇవ్వాలి. ఆరంభంలో హాజల్వుడ్ అదరగొట్టగా మిడిల్ ఓవర్లలో యష్ దయాల్ ఆ బాధ్యత తీసుకున్నాడు. మా బౌలర్లు ఈ రకంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం వల్లనే మాకు ఈ సీజన్లో 2 అద్భుత విజయాలు లభించాయి. ఇదే జోష్ని మేము ముందు కొనసాగించడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తామని పాటీదార్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.